నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎఫ్ క్యూబ్ ఈవెంట్ ఫౌండర్ అయినటువంటి భాగ్యశ్రీ గారు. వారిని అడిగి అసలు ఎఫ్ క్యూబ్ ఈవెంట్ ప్రత్యేకత ఏంటి, అక్కడ ఏం చేస్తూ ఉంటారు, అసలు ఆ పేరు ఎలా వచ్చింది, ఇలాంటి విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఎఫ్ క్యూబ్ ఈవెంట్ ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటి అసలు? యాక్చువల్‌గా మేము కాలేజ్‌లో ఉన్నప్పుడు ఈ థాట్ అనేది వచ్చింది. ఇదంతా మా అమ్మ నుంచి స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్‌గా నాకేంటంటే ఒకళ్ళని హ్యాపీగా ఉంచాలి అంటే ఇష్టం. సో, సర్ప్రైజెస్ అయన్నీ అమ్మ వాళ్ళకి ప్లాన్ చేస్తూ ఉంటా. సో, దాంట్లో నుంచి వచ్చిన ఐడియానే ఈ ఎఫ్‌క్యూబ్ ఈవెంటు. ఎందుకు అంటే జనరల్‌గా మీరు డాక్టర్స్, ఇంజినీర్స్, బిజినెస్ అంతా రెగ్యులర్‌గా ఉంటది. ఇగ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్ళాలి. ఎందుకంటే మమ్మీ ఎప్పుడైనా ఒకటే చెప్తా ఉంటది. అందరిలో ఒకలాగా కాదు, అందరికీ ఒకలాగా ఉండాలి. సో, దాని త్రూ వచ్చిందే ఈ ఎఫ్‌క్యూబ్ ఈవెంట్స్. ఈ పేరు ఎట్లా వచ్చిందంటే మేము యాక్చువల్‌గా 4 ఫ్రెండ్స్ అండి. ఓకే. సో, మేము 4 ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేసాం. ఎఫ్ ఫర్ ఫ్యామిలీ, ఎఫ్ ఫర్ 4, ఎఫ్ ఫర్ ఫ్రెండ్స్. సో, అట్లా అనేది చేసాము. ఇంకొకటి అడుగుతారు కొంతమంది, క్యూబ్ అంటే 3యా అనేది. అవును. కానీ యాక్చువల్‌గా క్యూబ్ అంటే 3 కాదు. మేము క్యూబ్ అనేది ఎట్లా పెట్టామంటే క్యూబ్ బాక్స్ షేప్‌లో ఉంటది. సో, మీరు 4 మెంబర్స్. సో, ఒక్కొక్క కార్నర్‌కి ఒక్కొక్కళ్ళు అన్నట్టుగా మేమేదో ఆ చిన్నతనంతో అట్లా స్టార్ట్ చేసింది. ఇది ఇంత పెద్దగా అయింది. ఓకే. ఈ ఎఫ్ క్యూబ్ ఈవెంట్ ద్వారా ఏమేం చేస్తూ ఉంటారు అసలు? యాక్చువల్‌గా మనం వచ్చేసి వెడ్డింగ్స్ చేస్తామండి. మేజర్‌గా వెడ్డింగ్స్ చేస్తాము. సో, వెడ్డింగ్స్‌లో ఏంటంటే మనం స్పెషలైజ్ ఉండేది స్పెషల్ ఎంట్రీస్. స్పెషల్ ఎంట్రీస్, క్యాటరింగ్ మనం స్పెషలైజేషన్. ఇదంతా కాకుండా కూడా మనము వెడ్డింగ్ ప్లానింగ్ చేస్తాం. కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్లి సంబంధం కుదిరింది. మీరు మా దగ్గరికొచ్చారు. మీకు ఇవాళ రేపు ఏమైపోతుందంటే ఈ బిజీ షెడ్యూల్‌లో జనాలకి టైం ఉండట్లేదు. 4 చోట్ల ఎంక్వైరీ చేసి ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోవడానికి. సో, మేము మీ తరపున అయన్నీ బుకింగ్స్ కానీ, లేపోతే డెకరేషన్స్ కానీ, క్యాటరింగ్ కానీ అయన్నీ మేము చూసుకుంటాం. మాకు ఇన్ హౌస్ మెంబర్సే ఉన్నారనమాట. ఓకే. సో, ఇన్ హౌస్ నుంచి మేము చేస్తాం. నార్మల్‌గా ఔట్‌సోర్సింగ్ ఇయ్యము. అప్పుడు ఏమవుతదంటే కాస్టింగ్ కూడా కొంచెం తగ్గుతది. సో దట్ అఫోర్డబుల్ అవుతది. జనరల్ ఆడియన్స్‌కి గానీ, ఇప్పుడు జనరల్ పబ్లిక్‌కి మనకి ఈ ప్రైజింగ్ దగ్గరకొచ్చేప్పటికి ఇన్ హౌస్ ఉండేప్పటికి తగ్గుతది కాస్టింగ్ అనేది. ఓకే. సో, అఫోర్డబుల్ కాస్టింగ్ అనేది మేమిస్తాము కంపారిటివ్‌లీ. మామూలుగా అయితే బయట చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. రైట్. ప్రతి ఒక్కటి ఒక్కొక్క ప్లేసెస్‌లో ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎక్కువ టైం పట్టిద్ది. సింపుల్ అండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనము హోల్‌సేల్, రిటైల్, మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు. అవును. సో, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర చాలా తక్కువకి దొరుకుతది. రిటైలర్ దగ్గర కొంచెం ఎక్కువ దొరుకుతది. సో, ఈ మధ్యలో ఉండేవాళ్ళు హోల్‌సేలర్. సో, మేము హోల్‌సేలర్‌లా ఉంటామన్నమాట. హ్మ్. ఇది చిన్నగా ఎవరికైనా అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్తున్నాను నేను. ఓకే. సో, మ్యానుఫ్యాక్చరర్, వెండర్ మధ్యలో ఉండేది మేము. ఓకే. మీ ద్వారా అయితే కాస్త ఖర్చు కూడా రైట్. తక్కువగా అవుతుంది. తక్కువగా అవుతది. ఓకే. ఇప్పుడు కొత్తగా మీరు అసలు ఈ ఎఫ్ క్యూబ్ ఈవెంట్‌ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 2014లో మేము కాలేజ్‌లో ఉన్నప్పుడే స్టార్ట్ అయిందండి. ఓకే. మన చిన్న చిన్న ఈవెంట్స్, కాలేజ్ ఈవెంట్స్‌గా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది ఇంత పెద్దగా ఒక మ్యారేజెస్ ఒకటేనా, లేకపోతే ఇంకేమైనా ఈవెంట్స్ చేస్తూ ఉంటారా? మనం అన్ని ఏ టు జెడ్ సర్వీసెస్ ఇస్తామండి. చిన్న 2000 సర్ప్రైజ్ పార్టీ నుంచి హ్మ్. 1 సీఆర్, 2 సీఆర్ మీ దగ్గర డబ్బులున్నాయా? మీ దగ్గర ప్లానింగ్ కావాలా? లేదంటే మాకు ఇంత పెద్దగా చేసుకోవాలని ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉందా? మీకు 'బాహుబలి' సెటప్ అయినా సరే, 'చంద్రముఖి' సెటప్ అయినా సరే, ఏ సెటప్ అయినా సరే భయమా? లేకపోతే హారరా? కామెడీయా? అట్లా సంబంధం లేకుండా చిన్న వాటి దగ్గర నుంచి అంటే రూ. 2000 దగ్గర నుంచి మనం ప్రోగ్రామ్స్ అనేది చేస్తాం. ఓకే. 2000 రూపీస్ నుంచి అంటే వాళ్ళు పెట్టుకునే బడ్జెట్‌ని బట్టి. బడ్జెట్ ఎంత పెడితే అంత. ఎందుకు అంటే అందరూ పెద్దవాళ్ళు ఉండరు, అందరూ చిన్నవాళ్ళు ఉండరు. అవును. సో, మన చిన్న సర్ప్రైజ్ ఈవెంట్ ఇయ్యాలి అంటే దానికి రూ. 2000 సరిపోతది బేసిక్‌గా. హ్మ్. సో, డిపెండింగ్ ఆన్ ద సిట్యుయేషన్ అంటే మాకు ఏమేం కావాలి రిక్వైర్మెంట్స్ అంటారో దాన్ని బట్టి బడ్జెట్ అనేది పెరుగుతది. ఓకే. సో, 2000 నుంచి స్టార్టింగ్ ఉంటది. ఇంకా అన్‌లిమిటెడ్ అనమాట. ఇదొక సముద్రం. ఎంత తవ్వుకుంటే అంత. మీకు అవును. ఏమేం కావాలి అంటే అవి మేము ప్రొవైడ్ ఈ చేస్తాం. మధ్య కాలంలో ఎక్కువగా ఈవెంట్స్‌కి చాలా అంటే మ్యారేజెస్ అంటే చాలా ఈజీగా జరగట్లే. అవును. చాలా చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ అవును. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు కావచ్చు, కొంచెం గ్రాండ్‌గానే సెలబ్రేట్ అవును. చేస్తున్నారు ఈ మ్యారేజెస్ అనేది. సో, ప్రతి ఒక్కరు కూడా అటువైపే చూస్తున్నారు కాబట్టి ఓకే. డన్. మీరన్నది కూడా అంటే పాజిటివే. ఒకప్పుడు ఏమైంది అంటే, ఒకప్పుడు ఫ్యామిలీ మెంబర్సే అన్నీ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడేమైపోతుంది బిజీ లైఫ్‌లో ఎవరికీ టైం ఉండట్లేదు. అది వాళ్ళ తప్పు కాదు యాక్చువల్‌గా. మన సిట్యుయేషన్స్ అయన్నీ అట్లా ఉన్నాయి. సో, ఒకళ్ళని తప్పు పట్టడానికి లేదు.
ఆ బాధ్యతలు వాళ్ళకి పడకుండా ఆ టెన్షన్స్ మామూలుగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. అవును. సో అంత పెద్ద బాధ్యత మేము తీసుకున్నాం కాబట్టి మీకు ఆ రిలాక్సేషన్ అనేది జనాలకి వస్తది మా త్రూ వెళ్తే. ఓకే. మా త్రూ అంటే మేము ఒక్కళ్ళమే కాదు, ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ, ప్లానర్స్ కానీ ఈజీగా ఉంటది పని. ఓకే. ఇప్పుడు కొత్తగా మరొకటి కూడా యాడ్ చేశారు మీ త్రూ. అది మీరు చెప్పండి. తెలియజేయాలి. ఎందుకంటే ఈవెంట్స్ అనేది చేస్తూ ఉంటున్నారు కామన్‌గా. అవును. ఇప్పుడు కొత్తగా మీరు మరొక ప్లాన్‌తో వచ్చారు. అది అవును. అర్థమవుతుంది. ఎలా అంటే చాలా మందికి సంబంధాలు కావాలంటే కొంచెం కష్టం. ఒక మ్యాట్రిమోనీని పట్టుకొని వాళ్ళ చుట్టూ తిరిగి ఎందుకంటే అమౌంట్ కడతారు. అది కామన్ వర్డ్ అది. ఎవరైనా సరే కట్టాల్సిందే. కడతారు కాబట్టి వాళ్ళ చుట్టూనే తిరగాల్సొస్తది. కొన్ని సంబంధాలు చూపిస్తుంటారు. కానీ మీరు కొత్తగా కొన్ని చెప్పారు కదా! సో, అవును. దాని గురించి మా ప్రేక్షకుల కోసం. యాక్చువల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే ఒక బ్రదర్ ఉన్నారు. మా బ్రదర్. హ్మ్. ఆయనకి పెళ్లి సంబంధం చేయాలంటే ఇంతకుముందు మనకు తెలిసినోళ్ళు చెప్పేవాళ్ళం. పెళ్ళిళ్ళ పేరయ్యలు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అవును. ఇప్పుడు ఏమైపోతుందంటే మ్యాట్రిమోనీ ఆన్‌లైన్ ఫ్రాడ్స్ అనేది ఎక్కువైపోతున్నాయి. సో, ఈ అన్నిటిని డిడక్ట్ చేయాలి అంటే ఇప్పుడు వన్ ఆన్ వన్ కూర్చుంటేనే ఒకళ్ళేంటి అనేది మనకు తెలుస్తది. అవును. సో, ఆ ప్లాట్‌ఫార్మ్ మేము ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ 6000 అబోవ్ మ్యాట్రిమోనీ హెడ్స్. ఓకే. అంటే 6,000 మంది పైగా మ్యాట్రిమోనీ వాళ్ళు మనతో టై అప్ అయ్యి ఉన్నారు. హ్మ్. సో, ఇది ఏపీ, తెలంగాణలో రెండిట్లో కలిపి చేస్తున్నాం. ఏపీలో చేస్తాము, తెలంగాణలో చేస్తాము. ఏపీ వాళ్ళున్నారు, తెలంగాణ వాళ్ళున్నారు. సో, ఇక్కడ ఏమైపోతుందంటే, ఒక 10 మంది దగ్గరికెళ్ళాల్సిన అవసరం మీకు లేదు. ఆ 10 మంది మీ దగ్గరికే వస్తారు. హ్మ్. ఇక్కడ 99% పెళ్ళిళ్ళు ఫిక్స్ అయ్యే ఛాన్స్ మీకుంటది. ఓకే. ఎందుకు అంటే, ఇక్కడ నీకు ఎన్ నంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. 1, 2 అని కాకుండా చాలా ప్రొఫైల్స్ ఉంటాయి. సో, ఒకటి కాకపోతే ఒకటి 6,000 మందండి. ఆ 6,000 మందికి ఇంకా చాలా మంది తెలుసు. అవును. ప్రొఫైల్స్ ఒక్కొక్కళ్ళ 6,000 దగ్గర మ్యాట్రిమోనీస్ అంటే వేలల్లో. ఒక్కొక్కరికి తక్కువ 100 యేసుకున్నా సరే అక్కడికి 60,000 వచ్చేస్తున్నాయి. సో 6,00,000 వచ్చేస్తున్నాయి. హ్మ్. ఇంకా దాటేస్తారింకా. అవును. సో, ఇన్ని ప్రొఫైల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీ అవుతది. అవును. 10 మంది దగ్గరికెళ్ళే కంటే మా ఒక్క ఈవెంట్ అటెండ్ అయితే ఆ 10 మంది మీ దగ్గరికే వస్తారు. హ్మ్. ఓకే. కాన్సెప్ట్ వచ్చేసి చెప్తున్నదేంటంటే భాగ్యశ్రీ గారు ఎవరైనా సరే మ్యారేజెస్ కోసం మ్యాట్రిమోనీని కన్సల్ట్ అవుతూ ఉంటారు. ఒక మ్యాట్రిమోనీని గనుక మీరు కలిస్తే మీకు దొరికేది 1, 2, 3 సంబంధాలు లేదంటే ఒక 20 అనుకుందాం. బట్ మనకవి నచ్చకపోవచ్చు. బట్ వీళ్ళు చేసేదేంటంటే వీళ్ళ త్రూ వీళ్ళకి 6000 మ్యాట్రిమోనీస్ టై అప్‌లో ఉన్నాయి. అంటే 6000 అంటే నాట్ ఈజీ. యాక్చువల్‌గా చెప్పాలంటే చాలా మెంబర్స్ ఉంటారు అందులో. బట్ ఎవరైనా సరే సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీ. కొంతమంది చాలా తొందరగా వివాహం జరిపించాలనుకుంటూ ఉంటారు కదా! అలాంటి వారికి ఇదైతే ఇంకా చాలా ఈజీ. ఎందుకంటే తొందరగా మ్యాచెస్ కావాలి. అలాగే ది బెస్ట్ కూడా కావాలి. ఎందుకంటే నిండు నూరేళ్ల జీవితం ఇదొకటే వివాహంతోని ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా ఆచితూచి అడుగు వేయాలంటారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు సూటబుల్‌గా ఉండాలి. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా! వివాహం అనేది ఎలా అయిపోతున్నాయో. సో, అలాంటివి జరగకుండా చాలా మంచి సంబంధాలు ప్రతి ఒక్కరు కూడా మంచి సంబంధాలు కావాలని కోరుకుంటారు. అలాంటి వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవాలి. రైట్ అండి. ఇంకా ఏమేమి చేస్తూ ఉంటారు? అంటే ఒకవేళ ఈ మధ్య ఈవెంట్స్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా! ఆ వాటి గురించి తెలియజేయండి. ఈవెంట్స్ అంటే మనము యాక్చువల్‌గా చెప్పాలి అంటే వాడుక భాషలో ఈజీగా ఉండడానికి ఈవెంట్స్ అంటాము. బట్ ఏదైనా సరే అండి క్రెడిల్ సెరమనీ అయినా సరే ఈవెంట్ కిందకే వస్తది. లేదంటే డెకరేషన్ అయినా సరే అవును. ఈవెంట్ కిందకే వస్తది. చిన్న ఫంక్షన్ బర్త్‌డే పార్టీ అయినా సరే ఈవెంట్ కిందకే వస్తది. హ్మ్. ప్రతి ఒక్క ఫంక్షన్‌ని ఇన్ షార్ట్ ఈజీగా ఉండడానికి ఈవెంట్ అంటామండి. అంటే మన లైఫ్‌లో జరిగే ప్రతి ఒక్క వేడుకని మేము ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా చేస్తాం. దానికే చిన్న స్వీట్ నేమ్ ఈవెంట్ అని పెడతాం అంతే. అంతే. ప్రతి ఒక్కటండి. ఇనాగరేషన్ గావచ్చు, హ్మ్. ఒక బ్రాండ్ ఇనాగరేషన్ గావచ్చు, లాంచ్ కావచ్చు, లేకపోతే క్రెడిల్ సెరమనీ గావచ్చు, మనకి కొత్తింట్లోకెళ్తాం కదండీ! గృహప్రవేశం. గృహప్రవేశానికి. రైట్. గృహప్రవేశం గావచ్చు. దానికి గృహప్రవేశం అంటే కనపడడానికి చాలా చిన్నగా అనిపిస్తది వర్డ్. అవును. కానీ దానికి డెకరేషన్ గావాలి, వ్రతానికి సంబంధించిన వస్తువులు తేవాలి. మళ్ళా తర్వాత వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి. అవును. సో, ఎంతని చేస్తారండి. ఒక పర్సన్ అనేది ఇది హ్మ్. పాసిబుల్ గాదు. అవును. అదొక టీమ్‌లాగా ఉంటేనే మనకేదైనా పాసిబుల్. సో, ఆ బాధ్యతలన్నీ మేము తీసుకుంటామన్నమాట. ఒక మ్యారేజెస్‌కి సంబంధించే కాకుండా ఎలాంటి ఈవెంట్ అయినా బర్త్‌డే ఫంక్షన్ కావచ్చు, గృహప్రవేశానికి సంబంధించి కావచ్చు, మ్యారేజెస్ కావచ్చు. ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో చిన్న అకేషన్‌గా చిన్న ఈవెంట్స్ కింద ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు కాబట్టి వాటి అన్నిటికి సంబంధించి కూడా మీకు అవసరమైతే కనుక మేము దగ్గరుండి చేపిస్తామని చెప్పి చెప్తున్నారు. సో, ఎవరైనా సరే ఈవెంట్స్‌కి సంబంధించి చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు ఏదైనా కావచ్చు. గృహప్రవేశాలకు కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో కొంచెం టైట్ బిజీ షెడ్యూల్ అయిపోతుంది. రైట్. గృహప్రవేశానికి ఏంటంటే
పిలవడానికి కూడా టైం సరిపోదు. Right. లేదంటే ఏమేమి పెట్టాలని ఒక టెన్షన్ ఉంటుంది. సో, అలాంటి టెన్షన్స్ ఎవరికీ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎఫ్ క్యూబ్ ఈవెంట్‌ని కన్సల్ట్ అవ్వండి. రైట్. ఈవెంట్స్ కూడా అంటే ఎవ్రీ మంత్ కూడా వీళ్ళందరినీ గ్యాదర్ చేస్తారని చెప్పారు కదా! ఎక్కడ అవునండి. ఎలా? సో మనం యాక్చువల్గా మంత్లీ ఒక్కొక్క ప్లేస్లో ప్లాన్ చేస్తామండి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంతే తీసుకుందాం. హ్మ్. జూన్ 28th 29th ఎస్విఎల్ ఎరీనా అని చెప్పి ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ ఉంది కదండి. హ్మ్. సో నియర్ బై దట్ ఉందన్నమాట కన్వెన్షన్, అక్కడ ప్లాన్ చేస్తున్నాం హ్మ్. ఈవెంట్. సో హుహు. ఒక్కొక్క టైంలో అంటే ప్రతి నెల యాక్చువల్ ప్లాన్ అయితే ప్రతి నెల 4 days చేయాలి. దట్ మీన్స్ 2 వీకెండ్స్, సాటర్డే అండ్ సండే, సెకండ్ సాటర్డే అండ్ సండే, ఫోర్త్ సాటర్డే అండ్ సండే. హ్మ్. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం వచ్చేసి 4th సాటర్డే అండ్ సండే ప్రతి నెల చేస్తున్నాం. ఫర్దర్గా 2 weeks చేస్తాము. ఓకే. ఇంకా మనకి అన్నీ సహకరిస్తే ప్రతి వారం చేసే ఛాన్స్ కూడా మాకు వస్తుంది. ఓకే. జూన్ 28 అండ్ 29న ఎల్బీ నగర్‌లో వీళ్ళొక ఈవెంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి ఈ 6000 మ్యాట్రిమోనీస్ హెచ్ఓడీస్ ఎవరైతే ఉంటారో హెడ్స్ వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది. సో, ఇదొక మంచి అవకాశమే అని అనుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ నార్మల్ పర్సన్స్ కూడా యాడ్ అవ్వచ్చుంటారా? రైట్. నేను చెప్పబోతున్నాను, మీరే అడిగారు. హ్మ్. సో ఇక్కడ ఏంటి అంటే హెడ్స్ ఒకటే కాదండి, హ్మ్. వాకిన్స్ కూడా ఉంటాయి. సో ఈ 6000 మెంబర్స్ దగ్గర ఉన్న ప్రొఫైల్స్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ కన్వీనియంట్ని బట్టి సాటర్డేనా సండేనా ఆ ప్రొఫైల్స్ వాళ్ళు అక్కడ ఇన్ పర్సన్గా వస్తారు. ఓకే. సో ఇన్ పర్సన్ కూడా ఎంట్రీస్ ఉంటాయి అండ్ విచ్ ఇస్ ఫ్రీ. హుహు. ఎంట్రీ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, మళ్ళీ వీళ్ళకి కడితే అవుతుందా లేదా, అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం, ఇట్లాంటి వందల క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే పెళ్ళంటే చిన్న విషయం కాదు. అవును. సో ఇట్లాంటి అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే తప్పకుండా అందరూ మా ఈవెంట్కి వస్తే అక్కడ మ్యాచెస్ అనేవి చూసుకోవచ్చు. ఏమైనా సెట్ అయితే కనుక ఫర్దర్ ప్రొసీజర్ మా వాళ్ళు చూసుకుంటారు. సో, ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది యాక్చువల్‌గా మీరందరూ కూడా ఫ్రీగా కూడా వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఫీజు కట్టి ఎళ్ళాల్సిన అవసరం లేదు. మీకు డౌట్ ఉంటే కనుక ఒక్కసారి 28, 29 జరిగే ఈ ఈవెంట్‌కి కనుక వెళ్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నిజమెంత మనం స్వయంగా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్లి చూడండి. మీకే నచ్చిన సంబంధాలు ఏమైనా దొరకవచ్చు కూడా. 6000 మ్యాట్రిమోనీస్ అంటే నాట్ ఈజీ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఎవరికైనా మంచి సంబంధాలు కావాలి, త్వరగా వివాహం జరిపించుకోవాలి అనుకున్న వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? అక్కడ వచ్చిన వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా. ఎందుకంటే ఉదయం వచ్చి 2 డేస్ పెట్టారు మీరు. రైట్. సో, అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలాంటివి ఉంటాయి? యాక్చువల్‌గా వెయిటింగ్ చేయాలి, బోర్ కొడతది, ఫుడ్ ఎట్లా, ఇట్లాంటి క్వెషన్స్ అన్నీ చాలా ఉంటాయి. అవును. సో మీరు ఒక్కసారి ఆ కన్వెన్షన్ ఎస్విఎల్ ఎరీనా ఎల్బీ నగర్లో ఉంది. సో ఆ కన్వెన్షన్ లోపలికి గేట్ లోపలికి ఎంటర్ అయితే మీకు అక్కడ దొరకంది ఏది ఉండదండి. ఫుడ్ దొరుకుతుంది, ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, స్టాల్స్ టైం పాస్ చేయడానికి స్టాల్స్ ఉంటాయి. మన ఆడవాళ్ళకి షాపింగ్కి మించిన టైం పాస్ ఇంకేముందండి. అవును. సో అక్కడ మనకి ఫ్యాషన్ స్టాల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. హ్మ్. సో మీరు ఒక్కసారి స్టెప్ ఇన్ అయితే మీ పని అయిపోయేంత వరకు బోర్ ఫీల్ కాకుండా స్టాల్స్ ఉంటాయి, ఎగ్జిబిషన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి సింగింగ్, పాడతా తీయగా, ఇండియన్ ఐడల్ అండ్ సూపర్ సింగర్ ఈ ప్రోగ్రామ్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో సో మంచి ఫేమ్ ఉన్న వాళ్ళు వస్తున్నారండి సింగర్స్ అక్కడికి. ఓకే. సింగర్సే కాదు, యాక్టర్స్ కూడా ఉన్నారు. లంబసింగి మూవీ ఐడియా ఉందండి మీకు? హ్మ్. హ్మ్. హాట్‌స్టార్‌లో అవును. చాలా ఫేమస్ అయింది. సో ఆ హీరో గారు కూడా అక్కడికి వస్తున్నారు. మళ్ళా ఎంఎల్ రాజు గారు అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్, అవును. వాళ్ళ టీము. సో మీరు ఒక్కసారి ఎంటర్ అవ్వండి, మీరు బోర్ ఫీల్ అవ్వరు. ఎట్ ద సేమ్ టైం మీ పని ఏదైతే ఉందో మ్యాట్రిమోనీకి రావాలి, అక్కడ బోర్ ఉంటుంది. ఎవరైనా తీసుకురావాలన్నా అమ్మ నేను రాను అనడానికి కూడా పెళ్ళికొడుకు కానీ పెళ్ళికూతురు కానీ, కాబోయే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా బోర్గా ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్, ఫుడ్ ప్రతి ఒక్కటి అక్కడ అవైలబుల్ ఉంటుంది. ఓకే. సో జస్ట్ ఎంటర్ అవ్వండి, అయిపోయేంత వరకు మీ పని అయిపోయేంత వరకు బోర్గా ఫీల్ అవ్వరు మీరు అక్కడ. జనరల్గా మనము సింపుల్గా అండి, ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి సంబంధం ఉందన్నాను కదా మా బ్రదర్కి, హ్మ్. 10 మంది చుట్టూ తిరగాల్సి వస్తుందండి నాకు. ఆ 10 మంది చుట్టూ తిరగకుండా జస్ట్ అక్కడికి వచ్చి ఒక 2 days, అది కూడా సాటర్డే సండే. సో సాటర్డే సండే 99% అందరికీ ఫ్రీగానే ఉంటారు. హ్మ్. సో హాలిడేస్ ఉంటాయి కదా! హాలిడేస్ ఉంటాయి. సో పిల్లల్ని తీసుకొని అక్కడికి వచ్చిన పిల్లలు ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో దే కెన్ ఎంజాయ్ ఆ ప్రోగ్రామ్స్ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ, ఫన్ యాక్టివిటీస్ కానీ అవి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు వాళ్ళ పని కానియచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక్కటే చోట
వాకిన్స్ కూడా ఉంటాయి, మ్యాట్రిమోనీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీకు 99% అక్కడ మీకు ఎట్టి పరిస్థితుల్లో దొరుకుతారు. 99.99% దొరుకుతారు. కన్ఫర్మ్ అయిపోతది. అంటే అప్పటికప్పుడు అవుతదియా అని కొంతమంది అడగొచ్చు. అప్పటికప్పుడు అవ్వకపోయినా మేమే ఫాలో అప్‌లో ఉంటాం. ఓకే. సో, యాజ్ ఏ ఎఫ్‌క్యూబ్ ఈవెంటో మేము ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి, మా తరపు నుంచి మేము ఫాలో అప్‌లో ఉంటామనమాట. ఫర్దర్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నా, ఇట్లాంటి మ్యాట్రిమోనియల్ మీట్స్ ఎవ్రీ మంత్ పెడతామంటున్నాం గదా! సో, మేమే ఫాలో అప్‌లో ఉండి వాళ్ళకి అక్కడ ఇన్విటేషన్ అనేది పంపిస్తాం. సో, ఈ వారం కాపోయినా వచ్చే వరకు. ఇప్పుడు ప్రతి నెల వందల సార్లు విజిట్ అవ్వాల్సిన అవసరం లేదు. నెలలో ఒక్కసారి రండి. అక్కడే మీకు విసుగెత్తిపోతదనమాట. అన్ని ప్రొఫైల్స్ మా దగ్గర మేము చూపెడతాం మీకు. ఓకే. అక్కడ ప్రెజెంట్ చేస్తారంటారా ప్రొఫైల్స్ అందరూ? రైట్. అక్కడ ప్రెజెంట్ చేస్తారు. ఇంకొకటేంటంటే వచ్చేటప్పుడు మీరు కేవలం మీ బయోడేటా అండ్ ఫోటోస్ సాఫ్ట్ కాపీతో హార్డ్ కాపీ గూడా తీసుకురండి. ఓకే. సో, అట్లా తీసుకొనొస్తే ఏమవుతదంటే ప్రెజెంట్ చేయడానికి ఈజీ ఉంటది. మోరోవర్ నా సజెషన్ ఏంటంటే పేరెంట్స్‌ని కూడా తీసుకొనొస్తే మీరక్కడ డిసిషన్ ఫైనల్ చేసుకోవడానికి గూడా ఛాన్స్ ఉంటది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అండి నాకు ఒక సంబంధం నచ్చింది మా తమ్ముడి కోసం. సో, లాగ్ చేయకుండా అవ్వాలి అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి? డిసిషన్ మేకర్స్ కావాలి. అవును. సో, డిసిషన్ మేకర్స్ ఎవరు? పేరెంట్స్ అండ్ పిల్లలు. హ్మ్. సో, వాళ్ళు ముగ్గురు అక్కడ ప్రెజెంట్ ఉన్నారనుకోండి, మనకి ఈ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో అమ్మాయి గాని, అబ్బాయి గాని, పెళ్ళికొడుకు గాని, పెళ్ళికూతురు ఫ్యామిలీస్‌కి గాని, అరే! వీళ్ళు ఫ్యామిలీతో పాటు వచ్చారు. అంటే మన ఫ్యామిలీ కూడా కనపడతది గాబట్టి అవును. టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇవాళ రేపు చాలా కేసెస్ చూస్తున్నాం. ఫ్యామిలీని చూపెట్టకుండా చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. అవునవును. నేను అట్లాంటియి తీసుకోదలుచుకోలేదు. బట్ అట్లాంటి టెన్షన్స్ అనేది ఆడపిల్లల పేరెంట్స్‌కి గానీ, మగ పిల్లల పేరెంట్స్‌కి గానీ ఉండదు. హుహు. సో, అమ్మాయికి గానీ, అబ్బాయికి గానీ నచ్చిందా, నచ్చలేదా ఓపెన్‌గా మాట్లాడుకోవడానికి పేరెంట్స్‌కి గానీ, పిల్లలకి గానీ కంఫర్టబుల్‌గా ఉంటది ఆ ప్లేస్ అనేది. ఓకే. ఇంట్లో అయితే గనక కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు పెళ్లి హ్మ్. చూపులంటే. అదే బయట అనుకోండి ఏదో ఫ్రెండ్స్‌తో ఉన్నట్టు ఒక 5 మినిట్స్ మాట్లాడుకుంటే జస్ట్ ఫర్దర్‌గా స్టెప్ ఎయ్యాలా లేదా అనే క్లారిటీ వాళ్ళకొచ్చేస్తది. ఓకే. పేరెంట్స్‌కి గానీ, పిల్లలకి గానీ. దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఎన్ని రోజుల్లో డిసైడ్ అవుతారో అది వాళ్ళ చేతుల్లో ఉన్నదింక. హ్మ్. చూపెట్టటం వరకు మా బాధ్యత. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే వాళ్ళ సైడ్ నుంచి కమిట్మెంట్ రావాలి. ఆ కమిట్మెంట్ రావాలంటే పేరెంట్స్ ఉంటేనే వస్తది. అవును. సో, అందుకనే పిల్లలు అండ్ పేరెంట్స్ కూడా వస్తే ఈజీగా ఉంటది. ఓకే. అంటే ప్రత్యేకించి వీరికి మాత్రమే సంబంధాలు ఉంటాయని ఉంటదా? లేకపోతే అందరికీ ఉన్నాయా? సో, మా దగ్గరున్న ప్రత్యేకతే అదండి. హ్మ్. జనరల్‌గా ఏంటంటే హిందూస్‌కెళ్తే హిందూసే దొరుకుతారు. హ్మ్. వైశ్యాస్‌కెళ్తే వైశ్యాసే. ఈ హిందూస్‌లో కూడా మనకి డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి. అవును. సో, ఏ దానికెళ్తే వాళ్ళే దొరుకుతారని కాకుండా ప్రతి ఒక్కళ్ళకి ఆల్ క్యాస్ట్, ఆల్ రిలీజియన్ ఈవెన్ మనం సెకండ్ మ్యారేజెస్‌ది కూడా ప్లాట్‌ఫార్మ్ ఉంటదక్కడ. ఓకే. సెకండ్ మ్యారేజెస్ ప్లాట్‌ఫార్మ్ ఉంటది. లేట్ మ్యారేజెస్ ప్లాట్‌ఫార్మ్ ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ ఉంటారు కదా! హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ప్రతి ఒక్కళ్ళకి అక్కడ మనము ఆర్గనైజ్ చేస్తామనమాట ప్రొఫైల్స్ అనేవి. ఎట్ ద సేమ్ టైమ్ ఎన్ఆర్ఐస్ మీకు తెలిసే ఉంటది. అవును. సో, ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళ కోసం మనం లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి బుక్లెట్స్ పంపిస్తున్నాం. హుహు. మనకెవరైనా అప్రోచ్ అయితే మనకేంటంటే కాల్ చేయటం కంటే మనకి వాట్సాప్‌లో మెసేజెస్ చేస్తే మా టీమ్ వాళ్ళు వాళ్ళకి గెట్ బ్యాక్ అవుతారు. హుహు. గెట్ బ్యాక్ అయ్యి ఎవరైతే రాలేని పరిస్థితిలో వాళ్ళకి బుక్లెట్స్ అనేది మనం పంపిస్తాం. సో, దే కెన్ అప్రోచ్ అస్. అంటే వాళ్ళు రాకపోయినా సరే మన సర్వీస్ అనేది వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. హుహు. మ్యాట్రిమోనీస్‌కి ఏంటంటే మనం ఎళ్ళాలి, వెతుక్కోవాలి. చాలా చాలా అవును. ప్రొసీజర్ ఉంటది. ఇక్కడ ఏంటి అంటే ఎన్ఆర్ఐస్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైదరాబాద్‌లో ఎల్బీ నగర్‌లో చేస్తున్నాం. సో, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి ఈ రోజే తెలుస్తది. హ్మ్. ఈరోజు మధ్యాహ్నం ప్రోగ్రామ్ అంటే పొద్దున్న తెలుస్తది. లేదా పొద్దున ప్రోగ్రామ్ అంటే ముందు రోజు రాత్రి తెలుస్తది. అవును. సో, వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతారు? హ్మ్. మా పేజ్ ఎఫ్‌క్యూబ్ ఈవెంటో అని చెప్పి మాది ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. హ్మ్. సో, దాంట్లో మనం లైవ్ లింక్స్ అనేది ఇస్తాం. హుహు. ఎక్కడ చూడొచ్చు వీళ్ళు, లైవ్ అప్డేట్స్ అనేది ఇస్తాం. వాళ్ళు అక్కడికెళ్ళి చెక్ చేసుకుంటే ఏ ఛానల్‌లో వస్తుంది ఏంటి తెలుస్తది. అండ్ మీకు తెలియంది కాదు మీరు ఉన్నారు గదండీ! అవును. మీరు గూడా ఇంత పెద్ద దాంట్లో పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి మీ త్రూ నుంచి గూడా లైవ్ ఉంటది. అవును. సో, వాళ్ళు అట్లా లైవ్ చూసుకొని మాకు పిన్ చేస్తే మేము బుక్లెట్స్ అనేవి పంపిస్తాం. సో, వాళ్ళు దాంట్లో ప్రొఫైల్స్ చూస్ చేసుకొని వాళ్ళేమైనా సెలెక్ట్ చేసుకుంటే ఫర్దర్ ప్రొసీజర్ అనేది మా టీమ్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. చూసారు కదా! చాలా మంచి ఆప్షన్ అని అనుకోవాలి. అవకాశం కూడా ప్రతి ఒక్కరికి కూడా. ఇంట్లో పేరెంట్స్ చాలామంది త్వరగా వివాహం చేసేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు.
మంచి రోజులు పోతాయని చూస్తూ ఉంటారు. సో, ఇప్పుడు ఈ మంత్‌లో 28 అండ్ 29న ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇది ఫ్రీ. అంటే మీరు ఒక్కసారి వెళ్లి విజిట్ చేస్తే చాలా సంబంధాలు మీకు అక్కడ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో, దాంట్లో మీకేదైనా నచ్చిన సంబంధాలు ఉంటే గనక అక్కడే మీరు మాట్లాడవచ్చు. అక్కడ చాలామంది మ్యాట్రిమోనీస్ హెడ్‌లు వస్తున్నారు కాబట్టి డైరెక్ట్ మీరు మాట్లాడవచ్చు. అక్కడ మీకేమైనా నచ్చినవి ఉంటే గనక అక్కడే మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. సంబంధాల విషయంలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళు కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎందుకంటే వివాహం విషయంలో ఆచితూచి అడుగు వేయాలంటూ ఉంటారు కాబట్టి, ఆ విషయంలో వీళ్ళు అందరికీ సంబంధించి ఒక హిందువులకనే కాదు, క్రిస్టియన్స్ అనే కాదు, ముస్లిమ్స్ అనే కాదు. ఎవ్వరికైనా సరే సంబంధాలు ఉంటాయి. రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, లేదంటే కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, లేదంటే మీకు ఎన్ఆర్ఐ సంబంధాలు కావాలన్నా సరే, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే అక్కడ ప్రెజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఎవరైనా సరే వచ్చి ఫ్రీగా చూడొచ్చు. ఎవ్రీ మంత్ వీళ్ళు ఒక 2 డేస్ పెట్టడం జరుగుతుంది. లాస్ట్ 4th వీక్‌న అంటే సాటర్‌డే, సండే వచ్చేటట్టు. సాటర్‌డే, సండే అంటే ఆ వీకెండ్స్ ఆల్మోస్ట్ చాలా మందికే హాలిడేస్ ఉంటాయి. సండే అన్నది అందరికీ హాలిడే కాబట్టి, ఈ 2 డేస్‌లో మీరు ఎప్పుడైనా సరే ఒక్కసారి వెళ్లి కన్సల్ట్ అయితే గనక, ఒకసారి ఈవెంట్ చూస్తే గనక మీకు ఒక క్లారిటీ వస్తది. ఎంతవరకు నిజం అన్నది. ఎందుకంటే చెప్పేదానికంటే కనుక చూస్తేనే ఎవరికైనా క్లారిటీ వస్తుంది కాబట్టి, ఖచ్చితంగా ఒకసారి వీలైతే గనక 28 అండ్ 29 ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలి. మీరు లైవ్ ద్వారా చూడాలనుకుంటే కనుక డైరెక్ట్ వెళ్లి కలిస్తే గనక మీకు పూర్తి వివరాలైతే మీ చేతికొస్తాయి. ఇట్లా ఈ ఎఫ్ క్యూబ్ ఈవెంట్ అనేది ఒక వ్యక్తితో సాధ్యమయ్యే పనైతే కాదు. అవునండి. మీ వెనకాల చాలామంది ఎందుకంటే ఒక అమ్మాయి ఇలా బయటకొచ్చి చేయడం అనేది కూడా చాలా కష్టం. ఎన్ని సమస్యలొస్తాయి, ఎంతమంది ఒక అడుగు ముందుకు వేసే కొద్దీ 10 మంది వెనక్కి లాగుతూ ఉంటారు. సో, ఇలా మీరు ముందుకు రావడానికి ఎవరెవరి సపోర్ట్ వచ్చింది? యాక్చువల్‌గా చెప్పాలంటే ఫస్ట్ మా ఫ్యామిలీ అండి. హ్మ్. ఎప్పుడైతే నేను ఈవెంట్ చేస్తానన్నానో, ఈవెంట్స్‌లోకెళ్తానన్నానో, మీకు తెలిసిందే జనరల్‌గా అందరి థాట్ ఎట్లా ఉంటది, అమ్మాయి వద్దు, అవును. 10 మందిలోకెళ్ళాలంటే జాగ్రత్త కావాలి. అందులో ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి. సో, ఎప్పుడైతే నేను స్టార్ట్ చేస్తా అన్నారో, ఆ రోజు మా నాన్నగారు, అమ్మగారు సపోర్ట్ అండి. హ్మ్. సో, మా అమ్మగారు ఏంటి అంటే డేరింగ్ అండ్ డాషింగ్ అన్నమాట. తనిప్పుడు లేరు. బట్ ఇదంతా ఐడియా అంతా నాదైనా సరే, ఈ ఐడియా రావడానికి మెయిన్ రీజన్ మా అమ్మగారు. హ్మ్. ఎవరైనా హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు. సో, ఇట్లా ట్రై చేయొచ్చు గదా! ఏమవుతది? సర్ప్రైజ్ పార్టీస్ లాగా ట్రై చెయి. ఫర్దర్‌గా వెడ్డింగ్స్ చూడు. తర్వాత ఆడియో లాంచెస్ కానీ, లేకపోతే స్కూల్ యాన్యువల్ డేస్ కానీ, ఇట్లాంటివి వన్ బై వన్ ఎళ్ళు అని చెప్పి తన నుంచి సజెషన్ వచ్చింది. సో, ఆ సజెషన్ అనేది సపోర్ట్ మా ఫ్రెండ్స్‌కి చెప్పాను. సో, వాళ్ళు సపోర్ట్ చేశారు. దాని తర్వాత మెయిన్ సోర్స్ అండి. యాక్చువల్‌గా ఈ ఈవెంట్ అంటే ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మెయిన్ స్టెప్ అంటారు గదా! అవును. ఆ మెయిన్ స్టెప్ అనేది దీపిక అని మా ఫ్రెండ్ ఉందండి. దీపు. అది కూడా చాలా వియర్డ్‌గా జరిగిందనమాట. ఇంతకుముందు మనకి కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఈ ఈవెంట్స్‌కి కావాలి అంటే. ఇప్పుడు గూడా ఉన్నాయి. బట్ 2014, 15 ఆ టైంలో కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. దాంట్లో నేను ఎట్లా చేయాలి, ఏంటి అనుకున్న టైంలో ఒక యాప్‌లో నేను ఎంక్వైరీ పెట్టాననమాట. ఇట్లా మా సిస్టర్ వెడ్డింగ్ ఉంది. అంటే అప్రోచ్ ఎట్లా అవ్వాలి, ఎవరినవ్వాలో అర్థం గాక అట్లా ఎంక్వైరీ పెడితే తను నన్ను అప్రోచ్ అయింది. దీపిక పింగళి అని చెప్పి. సో, తను నన్ను అప్రోచ్ అయ్యి డీటెయిల్స్ అన్నీ పంపిస్తే జనరల్‌గా అయితే సపోర్ట్ చెయ్యరండి కాంపిటీటర్‌కి. అవును. కానీ తను నాకు చెయ్యందిచ్చిందనమాట. ఇట్లా కాదు బాగి, ఇట్లా చెయ్యి. సో, ప్రతి ఒక్కళ్ళని నాకు ఇంట్రడ్యూస్ చేసింది. ప్రతి ఒక్క స్టెప్ దగ్గర తను నాతో ఉంది. దాని తర్వాత రవి, దాని తర్వాత మనకి సాయి చరణ్ అని చెప్పి తను. సో, నా ఫస్ట్ స్టెప్‌లో దీపిక ఫస్ట్, తర్వాత చరణ్ గారు, సాయి చరణ్, తర్వాత వచ్చేసి మన రవి గారు. సో, ఫస్ట్ స్టేజ్‌లో వాళ్ళున్నారు. ఎప్పుడైతే మా మదర్ చనిపోయారో, దాని తర్వాత శివ అని చెప్పి మా ఫ్రెండ్ ఉన్నారండి. సో, తను హెల్ప్ చేశారు. మంజక్క, శివ అని చెప్పి. వాళ్ళ తర్వాత ఇప్పుడు చూస్తే నా పెళ్ళైన తర్వాత బ్యూలా మేడం గారున్నారు. ఈ బ్యూలా మేడం గారు అసల అనుకోకుండా పరిచయం అయ్యారనమాట. మేడం గారు ఇన్సూరెన్స్ పాలిసీ గురించి చెప్పడానికి వచ్చి, నేను మేడంని బుట్టలోకి లాగానా, మేడం నన్ను బుట్టలోకి లాగారా తెలీదు. సో, మొత్తానికి అయితే లూకయ్య గారి త్రూ మేడం పరిచయమయ్యారు. సో, మేడం త్రూ అరవింద్ గారని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి, "భాగ్య గారు మీకు టాలెంట్ ఉంది. అది మాకు తెలుసు. సో, బ్యాక్ బోన్‌గా మేము నించుంటాం. మీరు ఫర్దర్ స్టెప్ ఎయ్యండి" అని బిజినెస్ పరంగా వాళ్ళు నించుంటే, ఫ్యామిలీ పరంగా ఎట్లయితే పెళ్ళికి ముందు మా అమ్మ, నాన్న, తమ్ముడు నించున్నారో, పెళ్ళైన తర్వాత మా అత్తయ్య, మామయ్య, మా ఆయన, మా ఆడపడుచు, పిల్లలు అందరూ కలిసి నించున్నారండి. సో, ఎట్లా అయితే వీళ్ళందరూ బిజినెస్‌లో హెల్ప్ చేశారో, నా ఫ్యామిలీ పరంగా నాకు 4 ఇయర్స్ బాబండి. ఓకే. సో, ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా నేను కంటిన్యూ చేశాను, ఆపలేదు. హ్మ్. ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా మామగారికి హెల్త్ బాలేదు. ఆ టైంలో కొంచెం బ్రేక్ పడ్డది.
సో ఆ టైం కాకుండా మొత్తం సపోర్ట్ అంతా మా ఫ్యామిలీదే అండి. మా నాన్న అయితే ఏంటి, మా అమ్మ అయితే ఏంటి, మా తమ్ముడైతే ఏంటి, మా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మమ్మ వాళ్ళు గానీ, పిన్ని వాళ్ళు గానీ, మేనమామ గానీ, మా హస్బెండు, అత్త, మామ, ఆడబొడుచు, పిల్లలు వీళ్ళందరూ కలిసి ఇంటిని చూసుకుంటుంటే, నేను కంపెనీని చూసుకుంటున్నాను. ఓహ్! అవును. సో వీళ్ళందరి సపోర్ట్‌తో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరి సపోర్ట్‌తో ఇది పాసిబుల్ అయింది. మోరోవర్ ఈవెంట్స్ దగ్గరకొస్తే ప్రవీణ్ గారని ఉన్నారండి. ప్రవీణ్ గారు, విజయ్ గారు, సావియో గారు, సందీప్ గారు. సో ఇట్లాంటి ఒక పెద్ద టీమ్ మా ఎనకాలుండి మమ్మల్ని జస్ట్ నేనొక ఫేస్ అండి అంతే. నా ఎనకాల చాలామంది కష్టం ఉంది. ఇది కనిపించినంత చిన్నది కాదు. అంటే జనరల్‌గా పబ్లిక్ ఏమనుకుంటారంటే అది చిన్న కంపెనీ గదా అనుకుంటారు. చిన్నది పెద్దది లేదండి. పని అంటే పని. దాని అవును. వెనకాల చాలా కష్టం ఉంటది. హ్మ్. నా వర్క్ అంతా వెనకాల వీళ్ళందరి సపోర్ట్ ఉందండి. నేనొక్కదాన్నే కాదు నా ఎనకాల టీమ్. నా నమ్మకం ఏంటంటే ఒకళ్ళు ఏం చేయలేరండి. ఓకే. అందరూ కలిస్తేనే ఏదైనా చేయగలుగుతాం. సో వీళ్ళందరూ నా ఎనకాల ఉన్నారు. నేను ఎవరినైనా మర్చిపోతే ఐ యామ్ వెరీ సారీ. బట్ చాలామందున్నారు. కనపడే వాళ్ళు వీళ్ళుంటే నా ఆఫీస్ స్టాఫ్ కూడా ఉన్నారు. అవును. ఏంజిల్ అని చెప్పి, అభిషేక్ అని చెప్పి, హిమ గారని చెప్పి, హిమ ఆంటీ. సో ఇట్లా చాలామంది వర్క్ చేయబట్టే ఈ ఈవెంట్ అవును. కానీ, అందరి నేను సపోర్ట్ కానీ ఉండబట్టే ముందుకు రైట్. మీరు వెళ్తున్నారు. ముందుకొచ్చా. సో మమ్మల్ని ఫస్ట్ ట్రస్ట్ చేసింది ఎవరు అంటే వినీషా గారండి. హ్మ్. సో వినీషా ప్రవీణ్ రిఫరెన్స్ అనమాట. ఓకే. సో ఆయనకి తెలుసు. ఆయన రిఫరెన్స్ త్రూ వచ్చారు. ఐడియా చెప్పంగానే లేదు భాగ్య చాలా బావుంది. జస్ట్ విల్ డూ ఇట్. ఇది ఎక్స్‌పెరిమెంట్ అనుకుంటావా? డెమో అనుకుంటావా? వాటెవర్ యూ థింక్ ఇది సక్సెస్ అవుతది అని తను ముందుకొచ్చారు ఫస్ట్. దాని తర్వాత విజయ్ గారు. సో విజయ్ గారు మాకు ఎస్‌వీఎల్ ఎరీనా మేనేజ్మెంట్‌తో మాట్లాడి వాళ్ళని మాతో టై అప్ చేశారు పార్ట్నర్‌షిప్‌గా. సో తర్వాత విజయ్ గారు నమ్మారు. సో ఒక్కొక్కళ్ళండి ప్రవీణ్ గారు స్టార్ట్. తర్వాత విజయ్ గారు, తర్వాత వినీషా గారు, తర్వాత ఎస్‌వీఎల్ ఎరీనా మేనేజ్మెంట్. సో అట్లా వన్ బై వన్, వన్ బై వన్ నమ్మి మమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. సో మనకి సంతోష్ గారు అని చెప్పి వెడ్డింగ్ సర్వీసెస్ మేము వన్ ఆఫ్ ద పార్ట్ అండి ఫ్రాంచైజీ. ఈసీఎల్ ఫ్రాంచైజీ. సో సంతోష్ గారు త్రూ నుంచి సో వీళ్ళందరూ మాకు హెల్ప్ చేశారండి. వెడ్డింగ్ ఇండస్ట్రీ నుంచి ప్రవీణ్ గారు. సో వీళ్ళందరి హెల్ప్ లేకుండా మేమిక్కడ నథింగ్ అండి. సో ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి ఆఖరికి ఎవరైతే నేను యశస్విని చెప్పాను మా ఫ్రెండు. సో తన త్రూ పవన్ కళ్యాణ్ అని చెప్పి, తన త్రూ జయంత్ అని చెప్పి. సో వీళ్ళందరూ కూడా కనపడడానికి ఒక ఈవెంట్ అండి. కానీ దీని వెనకాల వందల మంది కష్టం ఉంది. అవును. ఓకే. నేను చెప్పడానికి పదుల్లో సంఖ్యలో ఉంటది. కానీ వందల మంది కష్టం ఉంది దీని వెనకాల. అవును. ఏదైనా అంతే. ఏదైనా కనిపించేది బయటికి తక్కువ ఉంటది కానీ, బట్ దాని వెనకాల కృషి చేసేది గానీ, సపోర్ట్ చేసేది మాత్రం చాలా మందుంటారు. అంతమంది ఉన్నారు కాబట్టి మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఓకే అండి. అంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్క ప్లేస్‌లో పెడుతూ ఉంటారా? అవునండి. అంటే ఇంకా ఆంధ్రాలో ఏమైనా ప్లాన్ చేశారా? ఇప్పుడు తెలంగాణ వరకు ఎల్బీ ఆహ్, నగర్ చెప్పారు కాబట్టి. ప్రస్తుతానికైతే ఈ మంత్ జూన్‌లో 28, 29 ఎల్బీ నగర్‌లో ఉందండి. ఎస్‌వీఎల్ ఎరీనా. హ్మ్. మీకు ఐడియా ఉండే ఉంటది. అవును. ఎస్‌వీఎల్ ఎరీనా కన్వెన్షన్. మనకి ఎట్లా ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మనకి ఎల్బీ నగర్ సిగ్నల్ నుంచి కూడా ఉంది రూట్. ఓకే. బట్ కామినేని హాస్పిటల్ ఫ్లైఓవర్ ఉంది గదండీ! ఆ ఫ్లైఓవర్‌లో లెఫ్ట్ సైడ్‌లో మనకి సర్వీస్ రోడ్ అనలేము గానీ సైడ్‌కి ఉంటది కాలనీ. రాక్ హిల్ కాలనీ అని. ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ రైట్ అండి. జస్ట్ ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ రైట్. చాలా ఈజీ. హుహు. ఫ్లెక్సిబిలిటీ ఉంటది మీకు. సో అక్కడ కండక్ట్ చేస్తున్నాం ఈ మంత్. నెక్స్ట్ మంత్ వచ్చేసి మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనుకుంటున్నాము హుహు. జూలైలో. హుహు. సో అట్లా ఆగస్ట్‌లో వచ్చేసి లక్డీ కపుల్. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్లేస్. అండ్ మనకి ఆంధ్రాలో గూడా కొంచెం ప్రొఫైల్స్ గ్యాదరింగ్ అవుతున్నాయి. ఓకే. సో అక్కడ గూడా ఉంది ప్లాన్ చేస్తున్నాం. బట్ జూలై, జూన్‌లో అయితే కాదండి. ఆఫ్టర్ జూన్, ఆగస్ట్. ఓకే. ఆఫ్టర్ ఆగస్ట్ ఆంధ్రాలో ఉంది. ఓకే. ఎవ్రీ మంత్ కూడా లాస్ట్ 2 డేస్ సాటర్‌డే, సండేలైతే హైదరాబాద్‌లో ప్రెజెంట్ అయితే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ జూన్ వరకు చూసుకున్నట్లయితే గనక ఎల్బీ నగర్‌లో. ఎల్బీ నగర్ సరౌండింగ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకసారి వ్యక్తిగతంగా కలవచ్చు, చూడొచ్చు కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అక్కడ ఎవరెవరు వస్తున్నారు, అసలు మ్యాచెస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రెజెంటేషన్ ఉంది అన్నది కూడా మీరు డైరెక్ట్‌గా కన్సల్ట్ అంటే డైరెక్ట్‌గా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏ విషయమైనా సరే. అదేవిధంగా ఎవ్రీ ఏరియాలో ఎవ్రీ మంత్ పెడతాం అంటున్నారు కాబట్టి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి చూస్తే వాళ్ళందరికీ కూడా సంబంధాలు ఎంతవరకు ఉన్నాయి, ఎలాంటి సంబంధం కావాలి, అసలు ప్రొఫైల్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూసే అవకాశం అయితే ఉంటుంది.
ఫ్రీగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ వివాహానికి సంబంధించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ. ఏదైనా మ్యాట్రిమోనీని మీరు కన్సల్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫీజు కడితేనే గానీ మీకు ప్రొఫైల్స్ అయితే చూపించరు ఎవరు కూడా. బట్ ఇక్కడ అలా కాకుండా ఒకసారి ఫ్రీగా మీరు ఎంట్రీ ఫ్రీ వెళ్ళొచ్చు. అక్కడ ప్రొఫైల్స్ చూస్తారు. మీకు అక్కడ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక అప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ భాగ్యశ్రీ గారు. థ్యాంక్ యూ అండి. మీరు ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఒక మ్యారేజెస్ ఈవెంటే కాకుండా బర్త్డే పార్టీ నుంచి గృహప్రవేశం కావచ్చు, ఇంకా స్కూల్ అకేషన్స్ ఎలాంటి ఈవెంట్స్ అయినా సరే చేస్తూ ఉంటారు ఈ ఎఫ్ క్యూబ్ ఈవెంట్ వాళ్ళు. సో మిగతా డీటెయిల్స్ కోసం ఏమైనా మీకు పూర్తి వివరాలు కావాలి, ఒక చిన్న ఈవెంట్ ఉంది దానికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే కనుక ఖచ్చితంగా స్క్రీన్ మీద అయితే నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.